లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కడప కార్పొరేషన్ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కార్పొరేటర్లను కాపాడుకునే పనులు వైసీపీ నేతలు నానా పాటలు పడుతున్నట్లు కనిపిస్తున్నారు. వైసీపీ కార్పొరేటర్లు మరింత మంది టీడీపీ పంచున చేరితే మేయర్ సురేష్ పదవికే ఎసురొస్తుంది. అందుకే పట్టు కోల్పోతున్నాం అనే భయంతోనే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కౌన్సిల్ సమావేశంలో పోడియంపై కుర్చీ వేయలేదట. మరి కుర్చీలాటలో నెగ్గేదెవరు? కడప రెడ్డమ్మను మేయర్ సురేష్ ఆపలేకపోతున్నారా? అందుకే ఆయన్ని పిలిపించుకుని మరి జగన్ వార్నింగ్ ఇచ్చారా? కొన్నాళ్లుగా కడప మేయర్కు కడప ఎమ్మెల్యే మాధవికి ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కడప కార్పొరేషన్లో పట్టు సాధించేందుకు ఇరువురు సై అంటే సై అంటున్నారు. ప్రతిపక్ష ఆరోపణలు, బహిరంగ సవాళ్లతో ఇద్దరు తగ్గేదిలే అంటూ సీమ పౌరుషాన్ని చూపిస్తున్నారు. దీంతో కడప రాజకీయం కాస్త ఫ్యాక్షన్ రాజకీయంలా మారిపోయింది. కడప కార్పొరేషన్ సమావేశంలో ఈ వివాదం మరింత ముదిరింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డికి తన పక్క సీటు కేటాయించడానికి విముఖత చూపించారు మేయర్ సురేష్ బాబు. దీంతో ఎమ్మెల్యే, మేయర్ మధ్య వివాదం బగ్గుమంది. కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి ఎక్స్ అఫీషియో మెంబర్గా స్థానిక ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరవుతున్నారు. తాను సభకు హాజరైన ప్రతిసారి అవమానించే విధంగా కడప కౌన్సిల్ హాల్లో మేయర్ పక్కనే సీటు కేటాయించకుండా అవమానానికి గురి చేస్తున్నారని మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అవినీతి అక్రమాలపై ప్రశ్నిస్తామన్న భయంతోనే కౌన్సిల్లో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. కడప అభివృద్ధిని కుంటుపరిచి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి మొదలు పెట్టాడు. ఆయన ప్రశ్నించాలా? ఈ రోజు కడపలో ఉన్న అవినీతికి మొత్తం సమాధానం చెప్పుకోవాలన్న భయంతో ఈ సమావేశాలు జరగనీయకుండా 8 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఆయన రెండు పక్కల ఇద్దరు ఎమ్మెల్యేలు పుచ్చిపెట్టుకున్నాడో దానికి వ్యతిరేకంగా ఈ రోజు మహిళనని చెప్పేసి ఈ రోజు నన్ను అవమానించాలని చెప్పి మొదలు పెట్టాడు ఈ ఆట. వాళ్ళ నాయకుడిని సంతృప్తిపరచనీకో లేకపోతే ఆయన యొక్క మనుగడకి అవాంతరం ఏర్పడిందనా ఆ మనుగడ కాపాడుకోవడానికి ఇలాంటిది మొదలు పెట్టాడు. అంటే ఈయనకు మహిళలను అవమానించైనా కూడా తన మనుగడని కాపాడుకోవడానికి ఈయన చేస్తున్న ఎత్తుగడ డెఫినెట్ గా రాష్ట్రంలోని ప్రజలు, కడప నియోజకవర్గంలోని ప్రజలు, మహిళలు గమనిస్తా ఉన్నారు. గత నెల 7వ తేదీన జరిగిన కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరైనప్పటికీ ఆమెకి మేయర్ పక్క సీటు కేటాయించకుండా మేయర్ తన పంతాన్ని నెగ్గించుకునే విధంగా పావులు కదిపారు. అయితే ఎమ్మెల్యే అది జీర్ణించుకోలేక కడప కార్పొరేషన్పై పట్టు సాధించడానికి వ్యూహాలు రచించి కొద్ది రోజుల క్రితమే వైసీపీ నుండి 8 మంది కార్పొరేటర్లని తెలుగుదేశం పార్టీలోకి చేర్చారు. మరికొంతమంది కార్పొరేటర్లను టీడీపీలోకి చేర్పించేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కడప కార్పొరేషన్ పరిధిలో ఉన్న 50 మంది కార్పొరేటర్లలో ఇప్పటికే కూటమి వైపు 8 మంది రాగా మరికొంతమంది కూటమి ప్రభుత్వంలో చేరే విధంగా కడప జిల్లా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త శ్రీనివాసరెడ్డి పావులు కదుపుతున్నారు. కార్పొరేటర్లు మరో 18 మంది కూటమిలో చేరితే కార్పొరేషన్ పై వైసీపీ పట్టుకోల్పోయే అవకాశం ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ కార్పొరేషన్ పై వైసీపీ పట్టుకోల్పోతే గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు అన్ని బయటకు తీసి ఎండగడతారన్న భయాందోళనలో ఉన్నారంట వైసీపీ నేతలు. దీంతో కడప కార్పొరేషన్ పై వైసీపీ పట్టుకోల్పోకుండా వైసీపీ అధిష్టానం కూడా ప్రత్యేక దృష్టి సారిస్తుందంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో ఎట్టి పరిస్థితుల్లోనూ కడప కార్పొరేషన్ ని చేజార్చుకోకుండా చూసుకోవడానికి మేయర్ సురేష్ బాబు అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కౌన్సిల్ హాల్లో సీటు కేటాయించకుండా అవమానపరిచారంట. వ్యూహాత్మకంగానే కౌన్సిల్లో ఎక్స్ అఫీషియో మెంబర్ అయిన నియోజకవర్గ ఎమ్మెల్యేని మరో 7 మంది కార్పొరేటర్లను సస్పెండ్ చేస్తూ మేయర్ సురేష్ బాబు ఉత్తర్వులు జారీ చేశారంట. కడప కార్పొరేషన్లో తన పంతం నెగ్గించుకునే విధంగా మేయర్ పావులు కదుపుతూ ఉంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డి దంపతులు సైతం ధీటుగా పావులు కదుపుతున్నారంట. మాధవిరెడ్డి గత ప్రభుత్వ హయాంలో మేయర్ సురేష్ బాబు చేసిన అవినీతి ఆరోపణలను మీడియా ముఖంగా ఎండగడుతూ వైసీపీపై వ్యతిరేకత పెరిగేలా పావులు కదుపుతున్నారు. ఆమె భర్త శ్రీనివాసరెడ్డి వైసీపీ కార్పొరేటర్లతో టచ్లో ఉంటూ వారికి పసుపు కండువా కప్పే పనిలో బిజీగా ఉన్నారంట. టీడీపీ ప్రయత్నాలు పసిగట్టే మేయర్ సురేష్ తాజాగా కౌన్సిల్లో అంత గందరగోళానికి కారణమయ్యారంటున్నారు.
మహిళా ఎమ్మెల్యే పట్ల ఆయన అనుసరించిన వైఖరి వైసీపీకి నెగిటివ్ అయిందని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. ఆ క్రమంలో కడప జిల్లా పర్యటనలో ఉన్న వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్య నేతలు కడప కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. పులివెందుల్లోని తన స్వగృహంలో జరిగిన భేటీలో మేయర్ సురేష్ బాబు సహా పలువురితో ఆయన చర్చించారు. కడప కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో జరిగిన ఘటనపై జగన్ ఆరా తీశారు. దీంతో పాటు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్న కార్పొరేటర్ల గురించి అడిగి తెలుసుకున్నారంట. ఆ మీటింగ్లో మేయర్ సురేష్ బాబుపై జగన్ మండిపడినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్లో పట్టు కోల్పోవద్దని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారంట. మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వస్తున్నాడని మా కార్పొరేటర్లు చర్చించి కొత్తూరు మన నాయకుడిని మనం అందరం కలిసాలి, మేము కూడా కలుస్తాం, మీరైనా సార్ అని మా మహిళా కార్పొరేటర్ అడిగిన సందర్భంగా మా నాయకుడి దృష్టి తీసుకోగా రేపు వస్తున్నా కదా క్రిస్మస్కి అందరితో కలుద్దాం, గెట్ టుగెదర్ పెట్టు మాట్లాడదాంలే అని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా మా కార్పొరేటర్ల భర్తల్ని మహిళల్ని తీసుకువచ్చి గెట్ టుగెదర్ ఈరోజు క్రిస్మస్ శుభాకాంక్షలు అందరూ తెలియజేశాం. ఆయన కూడా మాకు తెలియజేశాడు, అందరికి కలుచడం జరిగింది. ఇది సర్వసాధారణమే. దీనికోసమే పర్టికులర్గా కార్పొరేషన్ మీటింగ్కి దీనికి ఏమి సంబంధం లేదు. ఈ ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క కార్పొరేషన్లో, ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ఇది జరిగే విషయాలే. అయితే కౌన్సిల్ మీటింగ్లో పరిణామాలకు జగన్తో తమ మీటింగ్కు ఎలాంటి సంబంధం లేదంటూ జగన్ వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని మేయర్ సురేష్ దాటేసే ప్రయత్నం చేయడం చర్చనీయాంశంగా మారిందిప్పుడు. మరి చూడాలి రాబోయే రోజుల్లో కడప కార్పొరేషన్ రాజకీయాలు ఏ మలుపులు తిరుగుతాయో. For more videos like this, subscribe Big TV channel.